ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. ఇదే రోజే మూల నక్షత్రం కూడా కలిసి రావడం అనేది చాలా విశేషమైన దినం. ఇటువంటి మంచి రోజును అందరూ ఉపయోగించుకోవాలనే నా మనవి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఏకాదశి పూజా విధానము అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము చేసే ఇలాంటి వీడియోలు అనేవి మీకు త్వరితగతిన చేరుతాయి. అందరికీ ఇటువంటి ప్రయోజనం దక్కాలనే మా ఆశయం. ఈ వీడియోని పూర్తిగా చూడడం ద్వారా మీరు ఎటువంటి విధానాలను మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఏకాదశి అనగానే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. అలాగే మూలా నక్షత్రము అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ ఒక్కరోజు చేసే పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలు ఇంటిలో తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. ఇల్లంతా నీటితో శుభ్రం చేసుకొని అలాగే గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇంటి ముందు ఒక ముగ్గు వేయండి. ఈ రోజున మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా చాలా మంచి అదృష్టం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూలను అలంకరించి దీపారాధన చేయండి. ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం అనేది చాలా విశేషం. కావున మీరందరూ తులసి మాలను సమర్పించండి. ఏకాదశి రోజున ప్రత్యేకంగా పెట్టవలసినది పిండి దీపము. ఈ రోజున బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలను పోసి బెల్లం తురుము కలిపి పిండి దీపాలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి 5 వత్తులను వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఈ దీపానికి పుష్పాలను సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి. మరియు ఈ రోజున ఆ శ్రీనివాసుని నామాలను కీర్తించండి. ఇక స్వామి చిత్రపటం ముందు తాంబూలాన్ని పెట్టి నమస్కరించుకోండి. ఇలా చేయడం ద్వారా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. తరువాత ఒక కొబ్బరికాయను కొట్టి స్వామివారికి నైవేద్యం లాగా సమర్పించండి. ఈ రోజున సాయంకాలం మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో రావి చెట్టు లేదు అనుకున్న ఎడల ఉసిరి చెట్టుకైనా కూడా ప్రదక్షిణలు చేయవచ్చు. ఇక ఈ రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్లకు పసుపును రాసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకోండి. ఇలా చేయడం అన్నిటికన్నా చాలా శ్రేష్టం. ఇక ఈ శుక్రవారం మూల నక్షత్రం సందర్భంగా కనకధార స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ పోతాయి. అలాగే మీ ఇంటికి ఒక 5 ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలాన్ని అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. సరస్వతీదేవి జన్మ నక్షత్రం కూడా మూల నక్షత్రమే కావడం వలన ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే మంచి తెలివితేటలు జ్ఞానము పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మరి ఈ రోజుకు విజయ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందండి అని మీరు అడగొచ్చు. ఈ విజయ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఏకాదశి వ్రతాన్ని ఆ శ్రీరామచంద్రుల వారు కూడా ఆచరించారు. రావణ సంహారం చేయడానికి లంకకు వెళ్లే కంటే ముందు పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు చేసిన ఈ వ్రతాన్ని విజయ ఏకాదశి వ్రతము అని పురాణాల్లో చెప్పుకుంటారు. నేను ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చింది అని భావిస్తున్నాను. మీకు ఎటువంటి సమాధానాలు కావాల్సి వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.